ముందుగా మన తండ్రి అయిన దేవునికి, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ ద్వారా లేఖనం ఏమి చెప్పుచున్నది అని ఆలోచించి, అనేక మందిని ఆలోచింప చేయడానికి చేరువచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. సహోదరులు, సుధాకర్ గారి ప్రారంభ ప్రార్థనతో ఈనాటి మార్నింగ్ ప్రేయర్ కార్యక్రమమును మనం ప్రారంభించుకుందాము. అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. సకలాశీర్వాదాలకు కారణభూతమైన తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన నాయన, నీ నోటి మాట చేత సర్వ సృష్టిని సృజించి, నీ ఆజ్ఞలను ప్రేమించి, నీ ఆజ్ఞలను గైకొన్న వారికి 1000 తరముల వరకు కరుణించి గొప్ప దేవ, నీ పరిశుద్ధమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన, అత్యంత గంత కలిగిన నామానికి ఎనలేని కృతజ్ఞతలు, స్తుతులు స్తోత్రములు నాయన. పరిశుద్ధుడు 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 అంటూ నిత్యము కోట్ల దేవతలతోనూ ఏహమందు మాలాంటి పాపులతోనూ స్తుతించబడుతున్న గొప్ప దేవ, మీకు ఎనలేని కృతజ్ఞత, స్తుతులు స్తోత్రములు ఆయన. ఉదయకాల సమయంలో మరి లేఖనం మేము చెప్పుచున్నదనే గ్రూప్ ద్వారా ఎవరైతే వాక్యం వినడానికి కూడి వచ్చి ఉన్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఈ కూడిక నీ నామమునికి మహిమకరంగా జరిగించలాగిన సహాయం చేసి మీ కృపను అనుగ్రహించండి. నేను స్తుతించుండగా మంచి స్వరముల ద్వారా నీకు జీవ ఫలం సమర్పిస్తున్నాం అన్న బుద్ధిని, జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి మేము స్తుతించే భాగ్యం మాకు అనుగ్రహించండి నాయన. అదేవిధంగా నీ గ్రంథాన్ని ధ్యానించుండగా మరి మా జీవితాలకు కావాల్సినటువంటి జీవ నియమాలను మీరు నేర్పించండి. నీ గ్రంథంలో ఉన్నటువంటి లోతైన మర్మాలను మాకు తెలియజేయడం ద్వారా నీ ఎడల భయము భక్తి కలిగి జీవించి మేము విశ్వాసంలో కొనసాగే బుద్ధిని, జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని ఈ చిన్న ప్రార్థన మీరు ఆలకించమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకమందు తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసినటువంటి సహోదరులు సుధాకర్ గారికి వందనములు తెలియజేస్తున్నామండి. ఈ మొదటి కీర్తనగా సహోదరులు స్వామి గారు పాడి వినిపిస్తారు. తర్వాత రెండో కీర్తనగా సహోదరి జ్యోతి పాడి వినిపిస్తుంది. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత స్తుతులు కూడి వచ్చి మీ అందరికీ యేసు ప్రభు నామమున వందనాలు. స్తుతి చేసి నే పాడనాన్న పాట పాడి దేవునికి మహిమగా అందరం పాడదాం. అందరికి వచ్చింది. స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం, భజించి నే పొగడనా స్వామి, స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం, భజించి నే పొగడనా స్వామి, స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. జల ప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా. జల ప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా.
నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం, భజించి నే పొగడనా స్వామి. స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. సమరయ శ్రీని కరుణతో బ్రోచిన సచరితుడవు నీవే కదా. సమరయ శ్రీని కరుణతో బ్రోచిన సచరితుడవు నీవే కదా. పాపుల కొరకై ప్రాణమునిచ్చిన కరుణామయుడవు నీవే కదా. పాపుల కొరకై ప్రాణమునిచ్చిన కరుణామయుడవు నీవే కదా. నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం, భజించి నే పొగడనా స్వామి. స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. పరమ నివాసము మాకై ఉంచిన ప్రేమామయుడవు నీవే కదా. పరమ నివాసము మాకై ఉంచిన ప్రేమామయుడవు నీవే కదా. మరణము గెలచి మాకై నిలచిన మహిమాన్వితుడవు నీవే కదా. మరణము గెలచి మాకై నిలచిన మహిమాన్వితుడవు నీవే కదా. నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం, భజించి నే పొగడనా స్వామి. స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. అన్నారండి. అమ్మ జ్యోతి, హలో, అమ్మ పాడమ్మా. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవానికి స్తోత్రము. పగలు రే కను పాపవలే కాచిన దేవానికి స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవానికి స్తోత్రము.
పగలు రే కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన తండ్రి నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన కలుషము నాలో కానవచ్చిన కాదనక నన్ను కరుణించిన కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన కలుషము నాలో కానవచ్చిన కాదనక నన్ను కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రే కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. లోపములెన్నో దాగి ఉన్నను దాతృత్వముతో నన్ను నడిపించిన అవిధేయతలే ఆవరించిన దీవెనలెన్నో దయచేసిన లోపములెన్నో దాగి ఉన్నను దాతృత్వముతో నన్ను నడిపించిన అవిధేయతలే ఆవరించిన దీవెనలెన్నో దయచేసిన దీవించిన దేవా నీకే స్తోత్రము. దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము. దీవించిన దేవా నీకే స్తోత్రము. దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రే కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. కాచిన దేవా నీకే స్తోత్రము. అందరికీ వందనాలండి. ఇప్పటి వరకు పాటలు పాడినటువంటి సహోదరి అలాగే సహోదరునికి వందనాలు తెలియజేస్తున్నామండి. మరి ఒక భాగము వాక్యపట్నముగా ఆదికాండము 39వ అధ్యాయమును
మనం చదువుకుందాము. 23 వచనాలు ఉన్నాయి. ఆ, సహోదరులు స్వామి గారు, తర్వాత సుధాకర్ గారు, సుజయ్ చక్రవర్తి గారు, నేను, అలాగే ఆ, కాలేబ్ గారు, మొత్తం ఐదైదు వచనాలు చదవాలండి. ఓకే. స్వామి అన్నయ్య మీరు ఏసేపు 3 వచనాలు చదవండి చాలు. నేను మూడేనా? ఓకే. ఏసేబును ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజు సంరక్షక సేనాధిపతి అయిన పోతేపరును ఒక ఐగుప్తుడు అక్కడికి అతన్ని తీసుకొని వచ్చిన ఇస్మాయిల్ యొద్ద అతని కొనెను. యెహోవా ఏసేబునకు తోడైయుండును కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తిని ఇంట నుండును. యెహోవా అతనికి తోడై ఉండిననియు. అంతేనా? అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు చాలు. ఓకే. సుధాకర్ గారు. యోసేపు అతని మీద కటాక్షం కలిగిన కనుక అతని యొద్ద పరిచర్య చేయవాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించను. అతడు తన ఇంటి మీద తనకు కలిగిన దాని అంతటి మీదను అతన్ని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించును. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలంలోనేమి అతనికి కలిగిన సమస్తం మీదను ఉండెను. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారం తినడు తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాడు. యోసేపు రూపవంతుడును సుందరుడనే ఎండెను. చదవమంటారా బ్రదరు? 8వ వచనం వరకు చదవండి బ్రదరు. 5 వచనాలు మనిషికి. అటు తరువాత అతని యజమానుల భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పెను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించును కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడెవడనూ లేడు. నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనిట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపం పట్టుకుందునని తన యజమానిని భార్యతో అనెను. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుతుండెను గాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట వినువాడు కాడు. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషుల్లో ఎవరునూ అక్కడ లేరు. అప్పుడామె అతని వస్త్రం పట్టుకొని తనతో శయనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి తప్పించుకొని పోవుట ఆమె చూచినప్పుడు తన ఇంటి మనుషులను పిలిచి, చూడుడి, అతడు మనలను ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీని మన యొద్దకు తెచ్చి ఉన్నాడు. నాతో శయనింపవలనని వీడు నా యొద్దకు రాగా నేను పెద్ద కేక వేసి తిని. నేను బిగ్గరగా కేక వేయుట వాడు విని నా దగ్గర తన వస్త్రమును విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయినని వారితో చెప్పి అతని యజమానుడు ఇంటికి వచ్చే వరకు అతని వస్త్రము తన దగ్గర ఉంచుకొని అప్పుడు ఆమె తన భర్తతో ఈ మాటలు చొప్పున చెప్పాను, నీవు మన యొద్దకు తెచ్చిన ఆ హెబ్రీ దాసుడు నన్ను ఎగతాళి చేయుటకు నా యొద్దకు వచ్చాను. నేను బిగ్గరగా కేక వేసినప్పుడు వాడు తన వస్త్రము నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయినని. చదవండి బ్రదర్, మొత్తం చదివేసేయండి మీరు.
కాబట్టి అతని యజమానుడు ఇట్లు నీ దాసుడు నన్ను చేశానని తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపంతో మండిపడి అతన్ని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడి చెరసాలలో వేయించాను. అతడు అక్కడ చెరసాలలో ఉండెను. అయితే యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షం కలుగునట్లు చేశాను. చెరసాల అధిపతి ఆ చెరసాలలోనున్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించాను. వారు అక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించేవాడు. యెహోవా అతనికి తోడయుండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చియో విచారణ చేయకయుండెను. అతడు చేయనిది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేశాను. ఇప్పటి వరకు చక్కగా 39వ అధ్యాయమును చదివి వినిపించినటువంటి సహోదరులందరికీ కూడా వందనములు తెలియజేస్తూ సహోదరులు అనిల్ గారు చక్కగా క్లుప్తంగా ఈ యొక్క అధ్యాయమును వివరించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదే విధముగా కూడి వచ్చిన సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ మరి మనము వాక్యంలో ముందుకు వెళదాం. సమయము 5:21 నిండింది. అయితే ప్రియులారా, నిన్నటి రోజున మనము మరి 38వ అధ్యాయంలో యోధా తామరు గురించిన స్టడీని మనమైతే చేసి ఉన్నాం. ఈరోజు కూడా మరి యోసేపును గురించిన అధ్యయనం మనం చేద్దాం. వాస్తవానికి యోసేపు గురించి అధ్యాయము మనము 37వ అధ్యాయంలో చూసాం. చివరిగా అతనిని చూసినప్పుడు జరిగిన విషయం ఏమిటి అంటే, అతనిని తన యొక్క అన్నదమ్ములు అసహ్యించుకుని అతనిని మరి బావిలో పడివేసి తదుపరి అతనిని అమ్మివేసిన పరిస్థితులను మనం చూసాం. అయితే ప్రియులారా, వాస్తవానికి బావిలో పడివేయడానికి, అమ్మివేయబడ్డానికి ఇన్ని ఇబ్బందులు అతను ఎదుర్కొంటూ ఉన్నాడు కదా. ఏం పాపం చేశాడని ఇన్ని సమస్యలను ఆయన ఎదుర్కొంటున్నాడు. ఒక్కోసారి మనము సహనము అనగానే చాలా మంది కూడా యోబు పేరు చెప్తూ ఉంటారు. అయితే ఇతని గురించి అధ్యయనం చేస్తూ ఉన్నప్పుడు యోసేపు కూడా చాలా సహనవంతుడుగా మనకు కనపడుతూ ఉన్నాడు. ఎందుకు అంటే, యోబు వయసు చూసినప్పుడు సహనము కలిగి ఉండగలిగిన వయసే గాని, యోసేపు వయసు చూసినప్పుడు అతను ఆ సమస్యలను ఎదుర్కొన్నప్పుడు అతడు చాలా చిన్న పిల్లవాడు, అంటే యవనస్తుడు, 17 ఏళ్ళు వయసు కలిగిన వ్యక్తి. ఆ 17 ఏళ్ల వయసులో ఆయన కలుగుతున్న ఇబ్బందులలో ఆయన ఎలా ప్రవర్తించాడు, ఆయన ఎలా జీవించాడు అనే కథనంలో 39లో ప్రారంభమైంది. అయితే చూడండి, దీని యొక్క అవుట్లైన్ ఏంటంటే, మనం ఒకసారి పరిశీలన చేసి ఇంకొంచెం ముందుకు వెళదాం. ఈ యొక్క 39వ అధ్యాయము 1-6 వరకు పోతీఫర్ ఇంట్లో యోసేపు పెరగడము. అంటే ఈ 6 వచనాలు ఏం చెప్తున్నాయంటే, పోతీఫర్ ఇంట్లో యోసేపు ఎలాగ అభివృద్ధి పడ్డాడో, ఎలా ఎదిగాడో దాని గురించి ఉంటుంది. తర్వాత 7-10 వరకు పోతీఫర్ భార్య మరి యోసేపుతో ఉండడానికి ప్రయాస పడుతున్నట్లుగా 7-10 దాకా ఉంటుంది. తర్వాత 11-20 దాకా ఏముంటుంది అంటే, నీతిగా బ్రతికినందుకు అతనికి తప్పుడు ఆరోపణలు మరియు జైలు శిక్ష 10 వచనాల్లో కనపడుతుంది. అయితే 21-23 వరకు మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన జైలుకి వెళ్ళినా కూడా దేవుడు అతనికి తోడుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఒక వాక్యాన్ని చదువుకుని కొంచెం మనం ముందుకు వెళదాం. ఇప్పుడు ఒక యవ్వన ప్రాయంలో 17 ఏళ్ల వయసులో ఆయనకి ఒక కష్టం వచ్చింది. ఆ కష్టంలో అతను తన అన్నదమ్ములు చేసిన దానికి ఆయన ఏమి కృంగిపోకుండా మరలా దేవుని మీదే భారం ఉంచి విశ్వాసముతో తన జీవితాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాడు.
అయితే అలా ముందుకు తీసుకువెళ్తున్న క్రమంలో ఒక వాక్యాన్ని మనం గుర్తు చేసుకుని ముందుకు వెళదాం. చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనాన్ని పరిశీలన చేద్దాం. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుణ్ణి గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. 17 ఏళ్ల యవ్వన ప్రాయంలో వాస్తవానికి ఆయన ఏం పొరపాటు చేయలేదు. పొరపాటు చేయకపోయినా తన అన్నదమ్ముల చేత దెబ్బలు తిన్నాడు. అతను అమ్మివేయబడ్డాడు. అయితే దీనిని బట్టి మనం చూడవలసిన విషయం ఏమిటి అంటే, యేసేపు అన్యాయముగా దెబ్బలను సహించాడు కాబట్టి దేవుడు అతనిని పోతీఫర్ ఇంటిలో గొప్ప స్థితిలో ఉంచాడు. అదే చెప్తూ ఉన్నాడు 39వ అధ్యాయం 2వ వచనంలో. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు. అంటే ఈరోజు అతను 17 ఏళ్ల యవ్వన ప్రాయం నుంచి కొంత ప్రాయం పెరుగుతున్న కొలది తన అన్నదమ్ములు చేసింది ముందు మర్చిపోయి తనకి ఏ పాత్ర అయితే ఇవ్వబడిందో దానిలో అతను ఏమయ్యాడంటే అభివృద్ధి పొందాడు. అయితే ప్రియులారా, దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, నిజంగా ప్రతి ఒక్కరి జీవితంలో గతంలో ఏవో లోపాలు ఉంటాయి, ఏవో ఇబ్బందులు ఉంటాయి, ఏవో సమస్యలు ఉంటాయి. వాటినే పట్టుకుని మనము మరి వేలాడకుండా, వాటిని బట్టే మనము ఇబ్బంది పడకుండా, వాటినే తలంచుకుంటూ మనము కృంగిపోకుండా మన జీవితంలో మనం కూడా ఏం చేయాలంటే బ్రదర్, మీ వాయిస్ వినిపించట్లేదు. ఏడవ వచనం దగ్గర ఒక విషయాన్ని పరిశీలన చేద్దాం. అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్నువేసి తనతో సైనించమని చెప్పెను. వాస్తవానికి యోసేపుతో సైనించడానికి తన భార్య ఎందుకు అంత ఆపేక్ష కలిగి ఉన్నది అంటే, యోసేపు యవనస్తుడు, చాలా శరీర సౌందర్యం కలిగిన వ్యక్తి. అయితే ఇక్కడ నేను ఒక విషయాన్ని చెప్పాలనుకుంటూ ఉన్నా. ఈ అధ్యాయంలో పట్టుదల కలిగిన ఇద్దరు వ్యక్తులను చూపిస్తాను. ఏంటి పట్టుదల కలిగిన వ్యక్తులంటే, శరీర సౌకర్యాలు అవసరం కొరకు పట్టుదల కలిగిన స్త్రీ ఎవరంటే పోతీఫర్ భార్య. అంటే యోసేపును ఏదో ఒకలాగా చేజెక్కించుకోవాలని తన మాటల చేత ఒత్తిడి చేసింది. తన వశం చేసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఒకానొక సమయంలో తను తన యొక్క చేతులతో తనని లాగినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, మాటలతో వినడం లేదు కాబట్టి 12వ వచనం. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకుని తనతో శయనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయెను. అంటే ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, పట్టుదల కలిగి ఉంది ఎవరు? పోతీఫర్ భార్య. ఏదో ఒకలాగా యోసేపును చేచెక్కించుకోవాలి, నా వశపరుచుకోవాలి అనే అభిప్రాయంతో మాటల చేత ప్రయత్నించింది. ఆ ప్రయత్నంలో విఫలమైంది కదా. అయితే ఇంకా చేతల చేత కూడా తనని ఏం చేసిందంటే ఇబ్బంది పెట్టింది. అయితే తర్వాత యోసేపు కూడా ఒక పట్టుదల కలిగి ఉన్నాడు. ఏం పట్టుదల కలిగి ఉన్నాడంటే, చూడండి, అక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. 39వ అధ్యాయము 9వ వచనం. నువ్వు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింప ఉండలేదు కాబట్టి నేనెట్లు ఇంత దుష్కార్యమునైన ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనెను. వాస్తవానికి ఇక్కడ మనం పరిశీలన చేసినప్పుడు
స్త్రీ పోతీఫర్ భార్య పట్టుదల ఏంటంటే యోసేపును వశపరుచుకోవాలని. యోసేపు పట్టుదల ఏంటంటే పోతీఫర్ భార్య చేతిలోకి వెళ్ళకూడదు. ఎందుకు అంటే అది దేవునికి విరోధంగా పాపం చేసినట్లు. మరి ఈ రెండు పట్టుదలలు మంచివేనా అంటే పట్టుదల మంచిదే, కానీ మనము దేనిని పట్టుకుంటున్నాము, దేని ఎడల పట్టుదల కలిగి ఉన్నామనేది కూడా ఒకసారి ఆలోచన చేయాలి. అయితే ప్రియులారా, నేను ఒక వచనాన్ని చూపించి ముందుకు వెళతాను. 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనాన్ని పరిశీలన చేద్దాం. 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడము. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే తిమోతికి పౌలు గారు ప్రయాసపడాలి. దేనికోసం ప్రయాసపడాలి? పోతీఫర్ భార్య దేనికోసం ప్రయాసపడిందంటే యోసేపు కోసం ప్రయాసపడింది. యోసేపు దేనికోసం ప్రయాసపడ్డాడంటే భక్తి కలిగి ఉండడానికి ప్రయాసపడ్డాడు. అయితే ప్రతి క్రైస్తవుడుగా ఉన్న మన అందరము కూడా అన్యాయమైన విషయాల కొరకు ప్రయాసపడడం కాదు, కానీ న్యాయమైన విషయాల కొరకు ప్రయాసపడాలి. అయితే ప్రయాసము అంటే అర్థం ఏమిటి అంటే దానిని గ్రీకులో ఏమన్నారంటే డియోకో అన్నారు. డియోకో అంటే ఏమిటి అంటే ఆత్రంగా వెతకడము, అర్థించడము, తీవ్రంగా ప్రయత్నించడం. ఇక్కడ తీవ్రమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. 39వ అధ్యాయంలో కూడా ప్రయాస పడుతున్నారు. ఎవరు? పోతీఫర్ భార్య. ఎవరిని చెక్కించుకోవాలని? యోసేపుని. యోసేపు కూడా తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నాడు. దేనికి? ఆమె చేతిలోకి వెళ్ళకూడదని. కాబట్టి ప్రియులారా, క్రైస్తవులమైన మనము కూడా ప్రయాసపడాలి, కానీ న్యాయమైన వాటికి ప్రయాసపడాలి. అయితే ఇతను న్యాయంగా ప్రయాసపడినందుకు చివరికి ఇతను ఏమయ్యాడంటే జైలుకు వెళ్ళిన పరిస్థితి. అయితే ఈరోజు మనకు కూడా ఒక డౌట్ రావచ్చు, నీతిగా న్యాయంగా బ్రతికితే ఈరోజు చల్లదండి అని. అవును, ఒకవేళ ఈరోజు చల్లకపోవచ్చేమో, కానీ ఇతను కూడా నీతిగా న్యాయంగా బ్రతికినందుకు ఇతను ఏమయ్యాడంటే జైల్లోకి వెళ్ళాడు. 20వ వచనం. అతనిని పట్టుకుని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించును. అతడు అక్కడ చెరసాలలో ఉండెను. వాస్తవానికి 17 ఏళ్ల యవన ప్రాయంలో చేయని తప్పుకి బానిసయ్యాడు. ఇప్పుడు ఇతని వయసు ఎంత అంటే 28 ఏళ్ళు, అంటే చాలా యంగ్ ఏజ్. ఈ వయసులో కూడా చేయని తప్పుకి అతను ఏమయ్యాడంటే మరలా చెరసాల్లో పడ్డాడు. అయితే ప్రియులారా చూడండి, ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట చెప్తూ ఉన్నాడు అన్నమాట. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 14వ వచనం. 28వ అధ్యాయము 14వ వచనం. అన్య దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయునున్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నువ్వు అనవసరమైన వాటి యందు ప్రయాసపడద్దు, అవసరమైన వాటి యందు ప్రయాసపడు. ఏంటి అంటే నా ఆజ్ఞలు వినే విషయంలోను దానిని గైకొనే విషయంలో నువ్వు ప్రయాసపడు. యోసేపు కూడా 39వ అధ్యాయంలో పోతీఫర్ భార్యతో ఒకవేళ వెళ్ళినట్లయితే తన జీవితం చాలా బాగుండేదేమో ఆర్థికంగా. అయితే కానీ ఆయన దేనిలో ప్రయాసపడ్డాడంటే దేవుని ఆజ్ఞలు వినే విషయంలోను వాటిని అనుసరించే విషయంలో ప్రయాసపడ్డాడు. ప్రయాసపడిన తర్వాత ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు చూడండి, యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడువుగా ఉందువు గాని క్రిందవాడువుగా ఉండవు. అంటే ఇక్కడ వాళ్ళందరూ బావిలో పడేశారు. అయితే దేవుడేమో పోతీఫర్ ఇంట్లో గొప్ప స్థితిలో ఉంచాడు. పోతీఫర్ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత జైల్లో పడేశారు. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? దేవుని నమ్ముకున్న వారిని, ఆయన వాక్యానుసారంగా జీవించిన వారిని ఎన్నడూ కింద ఉండనివ్వడు. ఇది నిజం. అయితే ఆయన ఏం చేశాడంటే అక్కడ మనం చూస్తున్నాం 22వ వచనంలో. 23 చదువుదాం. యెహోవా అతనికి తోడై ఉండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చి విచారణ చేయక ఉండెను. అతడు చేయనది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను అని చెప్తూ ఉన్నాడు. పైన చదువుతూ ఉంటాము, అతను ఏం చేశాడంటే చెరసాలలో ఉన్నప్పటికీ కూడా
ఆయనని దేవుడు ఏం చేశాడంటే గొప్ప స్థితిలో ఉంచాడు. దేవుడు అతనికి ఏమై ఉన్నాడంటే తోడై ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ 39వ అధ్యాయంలో మనం ఏం చేసామంటే మరి ఎంతో ఇబ్బందులతో మరి యోసేపు వచ్చాడు. అక్కడ కొంతకాలం ప్రశాంతంగా జీవించాడు. 28 ఏళ్ల వయసులో మరలా ఇంకొక ఇబ్బంది వచ్చింది. మరలా ఆ ఇబ్బంది చేత మరి వాక్యానుసారంగా జీవించాడు. కానీ చెరసాలకు వెళ్ళాడు. చెరసాలకి వెళ్ళినా కూడా దేవుడు తోడై ఉన్నాడు. అక్కడ కూడా దేవుడు గొప్ప స్థితిని ఇచ్చాడు. కాబట్టి మనకు వస్తున్న తప్పుడు ఆరోపణలను బట్టి, మనకు వస్తున్న శ్రమలను బట్టి, మనకు వస్తున్న ఇబ్బందులను బట్టి మనం ఎన్నడూ కూడా కృంగిపోకుండా దేవుని ఎడల విశ్వాసమును విధేయతను కలిగి ఉండినట్లయితే దేవుడు ఖచ్చితంగా మనల్ని మన కుటుంబాలను అయితే దీవించే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం దేని కొరకు ప్రయాసపడాలి అంటే పోతీఫర్ భార్య అన్యాయం కొరకు ప్రయాసపడింది, చెడ్డ విషయాల మీద ప్రయాసపడింది. కానీ క్రైస్తవులమైన మనము యోసేపు వలె న్యాయ సంబంధమైన విషయాల కొరకు ప్రయాసపడాలి. అంటే ఆత్రంగా వెతకాలి, అర్జించాలి, తీవ్రమైన ప్రయత్నాలు చేయాలి. కాబట్టి నీతి కొరకు, న్యాయం కొరకు మనం ఎప్పుడైతే తీవ్రమైన ప్రయత్నాలు చేస్తామో దేవుడు మనల్ని మన కుటుంబాలను కూడా దీవించేవాడిగా ఉంటాడు. అదే కొద్దిపాటి శ్రమలు కలిగి ఉండవచ్చు, కానీ ఆ శ్రమల నుంచి ఆయనే మనల్ని విడిపిస్తాడు. చివరిగా ఒక వచనాన్ని చూపించి ఇంక నేను ఈ వాక్యాన్ని ముగిస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనం. నీతి నిమిత్తము హింసింపబడి వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అంటే ఇక్కడ యోసేపు 17 ఏళ్ల వయసులో నీతి నిమిత్తమే హింసింపబడ్డాడు. 28 ఏళ్ల వయసులో నీతి నిమిత్తమే హింసింపబడ్డాడు. హింసింపబడినంత మాత్రాన ఒకవేళ ఆర్థిక పరిస్థితులు బలహీనం అవ్వచ్చేమో, శారీరక పరిస్థితులు బలహీనం అవ్వచ్చేమో, కానీ ఆయన సహనంగా వాటన్నిటిని కూడా ఏం చేశాడంటే తట్టుకున్నాడు. వాటిని ఎదుర్కొని వాక్యానుసారంగా జీవించాడు. అయితే అలాగా జీవించే వారికి ఏమొచ్చిందంటే పరలోక రాజ్యం. అవును, పరలోక రాజ్యం ఊరికనే రాదు. అన్నిటినీ మనం తట్టుకోవాలి, అన్నిటినీ మనం ఎదుర్కోవాలి, అన్నిటి కొరకు మనము నిలబడాలి. అయితే నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు. నిజంగా పోతీఫర్ భార్య అతను నీతిగా బ్రతికినందుకు, అతను న్యాయంగా బ్రతికినందుకు అతని మీద చెడ్డ మాటలు పలికింది. అయితే ఇక్కడ చెప్తూ ఉన్నాడు, మన మీద ఎవరైనా మనం నీతిగా బ్రతికినప్పుడు చెడ్డ మాటలు వేస్తే మనమే ధన్యులము. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందు ఉండిన ప్రవక్తలను హింసింపబడేది. కాబట్టి మీ జీవితాల్లో కూడా ఎన్నో హింసలు రావచ్చు, ఎన్నో ఇబ్బందులు రావచ్చు, ఎన్నో శోధనలు రావచ్చు. అయినప్పటికీ వాటన్నిటిని ఎదుర్కోండి. దేవుడు మీకు తోడై ఉండను గాక. మరి నాకు ఇచ్చిన సమయం ముగింపబడింది. ఇప్పటి వరకు ఓపికగా ఉన్న మీ అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు చాలా చక్కగా ఈ యొక్క 39వ అధ్యాయమును వివరించినటువంటి సహోదరులు అనిల్ గారికి వందనాలు తెలియజేస్తున్నామండి. నిన్న ఒక రోజున దేవకరణ గారు తెలియజేసినటువంటి విషయం ఏంటంటే, ఈ యొక్క ఇప్పుడు సహోదరులు చెప్పినటువంటి ఈ రిఫరెన్స్లు అన్నీ కూడా ఈ ధర్మశాస్త్రము, తర్వాత క్రొత్త నిబంధన చట్టంలో ఉన్నటువంటి వాటిని తీసుకున్నారు. అయితే అక్కడ యేసేపు గారి గొప్పతనం, లేదంటే ఆ పితరుల యుగంలో ఉన్నటువంటి వారి గొప్పతనం ఏంటంటే, ఆజ్ఞ అనేది ఇయ్యబడక ముందే వాళ్ళు ఆ యొక్క జీవితాన్ని అనుసరించి గొప్పగా జీవించారు అనేది సహోదరులు చెప్పారు. కాబట్టి అది వాళ్ళ గొప్పతనం అండి. నిజంగా సహోదరులు చెప్పినట్లు ఇప్పుడు అనిల్ గారు వాళ్ళు ఆజ్ఞ అనేది ఇవ్వబడక ముందే ఆ విధమైనటువంటి గొప్ప జీవితాన్ని దేవునికి అనుకూలంగా జీవించారు. వందనాలండి. సహోదరులు అప్పారావు గారు ఇప్పటి వరకు అనిల్ గారు చెప్పినటువంటి విషయాల నిమిత్తం, అలాగే దేవకరణ గారి మెసేజ్ నిమిత్తం ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడు అయిన మా తండ్రి, మహోన్నతుడు అయిన మా దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు ఉదయకాలమందు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు నాయన మీ యొక్క వాక్యాన్ని చక్కగా వివరించినటువంటి యౌవనస్తుడు మీ కుమారుడు అనిల్ని బట్టి
తన భార్య పిల్లలను బట్టి తల్లిదండ్రులను బట్టి మీ సన్నిధిలో ప్రత్యేకంగా ప్రార్థన చేయుచున్నాం. తండ్రి, ఇచ్చిన అధ్యాయాన్ని చక్కగా వివరించి దాంట్లో ఉన్నటువంటి గొప్ప సారాంశాన్ని నాయన బయటికి తెచ్చి మాకు వినిపించారు. దేవా, బహుగా మీ యొక్క సేవకుని దీవించి ఆశీర్వదించి నాయన సర్వ సమృద్ధిని అనుగ్రహించి మీరే ఘనత మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. ఇంకా చక్కగా బోధించడానికి అనేక ఆత్మలను నాయన మీ యొక్క సన్నిధికి తేవటానికి గొప్ప కారకునిగా నాయన నియమించమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగనే మా మధ్యన ఉన్నటువంటి నాయన మా యొక్క సహోదరులు మీ కుమారులు దేవకిరణ్ గారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయుచున్నాం తండ్రి. వారు నాయన చక్కగా బోధించి మమ్మలను ఆయన అభివృద్ధి చెందటానికి ఎంతగానో సహాయం చేస్తున్న మీ కుమారుని సేవకుని దీవించమని, ఆశీర్వదించమని, ఆరోగ్యములమ్మని, సర్వ సమృద్ధిని అనుగ్రహించమని ఇప్పుడు బోధిస్తూ ఉండగా నాయన చక్కని ఉచ్చరణిచ్చి అర్థవంతంగా మాకు వినిపించి మీరే ఘనత మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించడుగుతున్నాం తండ్రి. ఆమెన్. సహోదరులు దేవకిరణ్ గారు మిగతా సమయమును వినియోగించుకుని దేవుని యొక్క వాక్యమును మనకు అందిస్తారు. సార్ మీరు మ్యూట్లో. మహోన్నతుడైన దేవునికి ఈ ఉదయకాల సమయంలో నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే దేవుని వాక్యమును వినుటకు సిద్ధంగా ఉన్న ప్రియ సహోదరులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన పాఠంలో దైవత్వమును గురించి మనము కొన్ని విషయాలు ధ్యానించాము. అందులో ప్రాముఖ్యంగా దైవ త్రిత్వము లేక గాడ్ హెడ్ అనే అంశాన్ని మనం ధ్యానించి అందులో ఒక్కడై ఉన్న దేవుడు ముగ్గురిగా ఎలాగా ప్రత్యక్షమయ్యారు, బైబిల్ మనకు ఏమి బోధిస్తూ ఉంది అనే సంగతులు, దీన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి అనే సంగతులను గురించి కొన్ని విషయాలు మనం ధ్యానించడం జరిగింది. ఈరోజు మనము అదే పాఠము నుండి మనము ముగింపులో లేఖనానుసారమైన ప్రతిపాదనలు అనే పాయింట్ దగ్గర ఆగిపోయాం. ఈరోజు లేఖనానుసారమైన హోదాలు లేక ఉన్నతమైన స్థితులు, లేఖనము లేక దేవుని గ్రంథము వారికున్న ఆ యొక్క హోదాను లేక ఉన్నతమైన స్థితిని ఏదైతే తెలియజేసిందో దేవుని వాక్యపు వెలుగులో మనము ఒక్కొక్కటిగా చూద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట కనపడుతుంది. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనే మాట. అందులో దేవుడు తాను భూమి ఆకాశములను సృజించిన వాడుగా అనగా క్రియేటర్గా, సృష్టికర్తగా మనకు కనపడుతూ ఉంటారు. 2వ వచనానికి వస్తే దేవత్వంలో ఉన్న 3వ వ్యక్తి మనకు కనిపిస్తారు. 3వ వ్యక్తి భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మియుండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఇక్కడ అల్లాడుచుండెను అని తెలుగు మాట మరి తెలుగు పండితులు ఎలా రాశారో తెలియదు, కానీ అంటే కొన్ని మాండలికములో అంటే తెలుగులో ఉన్న అటువైపు నుండి అంటే శ్రీకాకుళం దగ్గర నుండి
ఇటు కోస్తా ఆంధ్ర, అలాగే రాయలసీమ, తెలంగాణ, ఇలా ఈ ప్రాంతాలన్నింటిలో కొన్ని పదాలకు అర్థాలు మారిపోతూ ఉంటాయి. కనుక మరి ఇది ఏ ప్రాంతానికి వర్తిస్తుందో తెలియదు, కానీ అల్లాడుచున్నెను అనే మాట మా ప్రాంతంలో బాధపడటంగా అర్థం చేసుకుంటారు. కానీ ఇక్కడ అర్థం అది కాదండి. ఇంగ్లీష్లో అయితే ఏముంటుందంటే మూడ్ అనే మాట కనపడుతుంది. దీనికి అర్థం ఏంటంటే కదులుచుండెను లేక సంచరించుచుండెను అని అర్థం. అంటే దేవుని ఆత్మ జలముల పైన కదులుతూ ఉన్నాడు, అటు ఇటు సంచరిస్తూ ఉన్నాడు. ఇది పరిశుద్ధాత్మను గురించి ఈ వచనంలో మనకు కనపడుతుంది. అయితే అదే పరిశుద్ధాత్మ అంటే ఆయన యొక్క హోదా, ఆయన యొక్క పరిధి లేక ఆయన పనిని మనం లోపలికి వెళ్ళి చూసినట్లయితే, అంటే గ్రంథం లోపలికి వెళ్ళి చూసినట్లయితే, యెషయా గ్రంథంలో పరిశుద్ధాత్మని యొక్క పని ఏంటో లేకపోతే ఆయన యొక్క ఔన్నత్యం ఏంటో మనకి కనపడుతుంది. 11వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అని పరిశుద్ధాత్మను గురించి ఇక్కడ వ్రాయబట్టం జరిగింది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాన వివేకములకు ఆధారమైన వాడు, అలాగే బలములకు ఆధారమైన వాడు, ఆలోచనకు బలానికి కూడా ఆయన ఆధారమైన వాడు, తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించుటకు ఆత్మ పరిశుద్ధాత్ముడు ఆధారమైన వాడు. కనుక పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి వ్యక్తి తన జీవితంలో జ్ఞాన వివేకములను, ఆలోచన బలములను, తెలివిని, భయభక్తులను పొందగలడు. కనుక మొదటి భాగంలో మొదటి వచనంలో ఆయన సృష్టికర్తగా కనపడుతూ ఉంటే, దేవత్వంలో ఉన్న 3వ వ్యక్తి ఇటువంటి గొప్ప విశిష్టతను కలిగి ఉన్నట్లుగా మనం చూడగలం. అలాగే మనము కుమారుని కూడా చూసినట్లయితే, కుమారుని యొక్క హోదా లేక ఆయనకున్న విశిష్టత ఏమిటి అనేది మనం గమనిస్తే, కీర్తనల గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనంలో, కట్టడను నేను వివరించెదను, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను అని చెప్తూ 12వ వచనంలోకి వచ్చేసరికి, ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకునుడి, లేని యెడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు, ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. కుమారుని యొక్క హోదా ఏమిటి, ఆయనకున్న ప్రాధాన్యత ఏమిటి అంటే, ఇక్కడ తండ్రి మాట్లాడుతూ కుమారుని ముద్దు పెట్టుకొనుడి, ఒకవేళ ఆయనను ముద్దు పెట్టుకొనకపోతే ఆయన కోపిస్తాడు, అప్పుడు మీరు నశించిపోతారు. అంటే తన కుమారుని పట్ల తండ్రి ఎటువంటి ప్రాముఖ్యతను, ప్రాధాన్యతను కలిగి ఉన్నాడో మనం ఇక్కడ చూడగలం. కనుక వాక్య భాగాలు ఈ ముగ్గురిని గూర్చి వారి వారి హోదాలు, వారి వారి విశిష్టతలను ఎక్కడా కూడా తగ్గించకుండా, ఇద్దరు కూడా ఆ ముగ్గురు కూడా ఒకే హోదాలో, ఒకే స్థితిలో ఉన్నట్లుగా మనము ఇక్కడ చూడగలం. ఇక తరువాత విషయానికి మనం వచ్చినట్లయితే, ముగ్గురిగా వారు తెలియపరచబడిన విధానాన్ని మనకు బైబిల్ తెలియజేస్తుంది. ముగ్గురుగా వారు తెలియపరచబడిన లేక ఉద్దేశించబడిన విధానాలు మనం గమనించినట్లయితే, సంఖ్యాకాండంలో మనకు ఒక మాట కనపడుతుంది. సంఖ్యాకాండము
6వ అధ్యాయము 24వ వచనం నుండి మనం చదువుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఇక్కడ ముమ్మారు యెహోవా 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 అనే మాట మనకు సంఖ్యాకాండంలో వ్రాయబట్టడం జరిగింది. అలాగే యెషయా గ్రంథాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే యెషయా గ్రంథము 6వ అధ్యాయం, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకున్నప్పుడు, వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. ఇక్కడ కూడా మనకు 3 సార్లు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, అక్కడేమో 3 సార్లు యెహోవా 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 అని చెప్పబడింది. అలాగే బైబిల్ గ్రంథంలో చివరి గ్రంథమైన ప్రకటన గ్రంథాన్ని కూడా మనం చదివినట్లయితే ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనంలో పరలోకంలో ఉన్న 4 జీవులు దేవుని ఎలా ఆరాధిస్తూ ఉన్నారో మనం చదువుకుందాం. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును. కనుక ఈ వచనాలన్నిటినీ మనం గమనించినట్లయితే వారు ముగ్గురు ఆరాధించబడుతూ ముగ్గురుగా ఒకే కాలంలో స్తుతించబడుతూ ఉన్న సంఘటనలను మనం ఇక్కడ చూడగలం. ఇక మనం క్రొత్త నిబంధనలోనికి వెళ్ళినట్లయితే తర్వాత పాయింట్, క్రొత్త నిబంధన వ్యక్తపరిచిన విధానాలను మనం జాగ్రత్తగా చదువుకుందాము. క్రొత్త నిబంధనలో ఎలాగా వారు ప్రత్యక్షపరచబడ్డారు ముగ్గురిగా అనే సంఘటన మనం గమనిస్తే అందులో మొదటిగా క్రీస్తు ప్రభు యొక్క బాప్తిస్మాన్ని మనం గమనించినప్పుడు అక్కడ క్రీస్తు ప్రభు యొక్క బాప్తిస్మంలో మనకు ఒక సంఘటన కనపడుతుంది. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16-17 వచనాలు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16-17 వచనాలు. అక్కడ యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఇది లూకాసు వార్తలో కూడా మనకి కనపడుతుంది. అంటే యేసు ప్రభు వారు శరీరధారిగా భూమి మీద ఉన్నారు. ఆయన బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యక్షమయ్యాడు, పావురం వలె ఆయన మీదికి దిగి వచ్చుట మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే రెండో వ్యక్తి. అలాగే పరలోకము నుండి ఒక శబ్దము తండ్రి మాట్లాడుతూ ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు మాట్లాడుతూ ఈయనే నా ప్రియ కుమారుడు అనే మాట. కనుక ముగ్గురు ఏకకాలంలో ప్రత్యక్షమయ్యారు. కొందరు ఒకే వ్యక్తి 3 కాలాల్లో ముగ్గురుగా పనిచేశారు అని నమ్ముతూ ఉంటారు. అలాగైతే ఏకకాలంలో ఒకే వ్యక్తి ముగ్గురుగా ఎలా ప్రత్యక్షం కాగలడు? అది అసంభవం కదా. కాబట్టి వ్యక్తులు వేరువేరుగా ముగ్గురుగా ఉన్నారు. వారు ఒకే పనిని జరిగించినట్లుగా మనకు బైబిల్ గ్రంథం బోధిస్తూ ఉంది. కనుక ఇక్కడ ముగ్గురు ఏకకాలంలో ప్రత్యక్షమైన సంఘటన మనకు క్రీస్తు ప్రభు యొక్క బాప్తిస్మంలో చూడగలం. అలాగే బాప్తిస్మము యొక్క నియమం కూడా మనం గమనించినట్లయితే మత్తయి సువార్తలో 28వ అధ్యాయము 19
అలాగే 20 వచనాలు కూడా మనం చదువుకున్నప్పుడు అక్కడ ఇలా ఉంటుంది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు అనే మాట మనకి అక్కడ కనపడుతుంది. అక్కడ మనం గమనించినట్లయితే 3 వ్యక్తులను గూర్చిన ప్రస్తావన కనపడుతుంది. చివరిలోకి వచ్చేసరికి నామముల లోనికి అని రాయలేదు, కానీ నామములోనికి అనగా ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ఆఫ్ ద సన్ అండ్ ఆఫ్ ద హోలీ గోస్ట్. ఇన్ ద నేమ్ ఆఫ్ అనే మాట మనం గమనిస్తే నామములోనికి ఏకవచనం. ఈ నామమే ఈ ఒక్కటై ఉన్న దైవత్వాన్ని గురించి తెలియజేస్తుంది, గాడ్ హెడ్ ని గురించి తెలియజేస్తుంది. ఆ గాడ్ హెడ్ లో ఉన్న 3 వేరు వేరు వ్యక్తుల యొక్క పేర్లు ఆ ముందుగా ప్రస్తావించడం జరిగింది. కనుక క్రీస్తు ప్రభు పొందిన బాప్తిస్మం దగ్గర 3 యొక్క ప్రత్యక్షత, బాప్తిస్మ నియమములో అలాగే 3ని కూర్చిన ప్రస్తావన మనకి ఇక్కడ కనపడుతుంది. అలాగే అపోస్తలుల యొక్క ఆశీర్వాదాన్ని గూర్చి కూడా మనము చదువుకున్నట్లయితే అపోస్తలుల యొక్క ఆశీర్వాదము కొన్ని సందర్భాల్లో మనకు కనపడుతుంది. మనం ఒక వచనాన్ని చూద్దాం. 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే పౌలు గారు ఈ ఆశీర్వచనాన్ని మనకు ఇలాగ తెలియజేస్తూ ఉంటారు. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడైనుగాక. ఇక్కడ కూడా పౌలు గారు 3ని ప్రస్తావిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, అలాగే దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు, అలాగే దేవుడు, అలాగే పరిశుద్ధాత్మ అని చెప్పేసి 3 వేరు వేరు వ్యక్తులను గూర్చిన ప్రస్తావన ఆయన ఈ యొక్క చివరి ఆశీర్వాదంలో మాట్లాడటం జరుగుతూ ఉంది. తర్వాత మనం 4వ విషయాన్ని గమనించినట్లయితే యోహాను సువార్త మరికొన్ని లేఖనాలు మనకి ఏం తెలియజేస్తున్నాయి, మరికొన్ని వాక్య భాగాలను మనం గమనించినప్పుడు యోహాను సువార్తలో మరి ఇంకొక సందర్భాన్ని చూద్దాం. 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనము మనకి ఇలాగ తెలియజేస్తుంది. చూడండి, అక్కడ యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్మ దేవుడు, అలాగే తండ్రి అయిన దేవుడు, నా నామమున అనగా ఇక్కడ ప్రజెంట్ అంటే భూమి మీద ఉన్న కుమారుడైన దేవుడు. వారు 3 కూడా ఏకకాలంలో ప్రస్తావించబడుతూ ఉండటం కూడా ఇక్కడ మనం చూడగలం. కనుక ఈ సంగతులన్నీ కూడా మరి 3గా వారు అటు పాత నిబంధన లోను అలాగే క్రొత్త నిబంధనలోను వారు ఏ విధంగా 3గా ప్రత్యక్షమయ్యారో ఆయా సంగతులలో ఆయా కాలములలో అనే విషయాలు మనకు దేవుని గురించిన స్పష్టమైన అవగాహనను మనకు తెలియజేస్తూ ఉన్నాయి. తర్వాత వారి యొక్క ఏకత్వాన్ని మనం గమనించినట్లయితే దేవుని యొక్క ఏకత్వం మనం ఆలోచించినప్పుడు పాత నిబంధనలో కొన్ని వచనాలు మనకు చాలా స్పష్టంగా నొక్కి చెప్తూ ఉన్నట్లుగా మనం చూడగలం. మొదటిగా పాత నిబంధనలో 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు అక్కడ ఇలా రాయబడి ఉంటుంది. కాబట్టి దేవా యెహోవా నీవు అత్యంతమైన ఘనత గలవాడవు, నీ వంటి దేవుడు ఒకడును లేడు. మేము వినిన దానినంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడెవడును లేడు. ఇది అంత స్పష్టీకరణ మనం గమనించగలం. కనుక ఇక్కడ దేవుడు ఒక్కడై ఉన్నాడు. ఆయన ఎంత గొప్పవాడంటే అత్యంత ఘనత గలవాడు,
నీ వంటి దేవుడు ఒకడును లేడు, అంటే ఇంకొకడు లేడు. అంటే ఆయన అద్వితీయుడై ఉన్నాడు, ఏ ఏక ఏకదేవుడై ఉన్నాడు. ఆ ఏకదేవునిగా ఉన్న ఆయన గురించి బైబిల్ అనేక సార్లు మాటి మాటికి కూడా స్పష్టంగా నొక్కి పలుకుతున్న సంఘటనలు మనం ఇక్కడ చూడగలము. కనుక ఆ ఒక్కడైన దేవుని గురించిన భావన మనం గ్రహించాలి. అంటే మనం అక్కడ ముగ్గురు వ్యక్తుల గురించి చెప్పుకుంటూ వచ్చాం కాబట్టి దేవుళ్ళు ముగ్గురు లేక ముగ్గురు దేవుళ్ళుగా ఉన్నారు, బైబిల్ ముగ్గురు దేవుని గురించి బోధిస్తూ ఉంది, దేవుడు అంటే ముగ్గురు అనే మనము తప్పు అభిప్రాయానికి రాకూడదు. దేవుడు అనే మాట ఒక్కటే, దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడయ్యున్న దేవుని యొక్క అనగా నేను పోయినసారి చెప్పాను ఎలోహిం. ఆ ఎలోహింలో ముగ్గురు వ్యక్తుల యొక్క ఏకత్వము, వారి పని మనం చూడగలం. మరొక వచనాన్ని కూడా చూసినట్లయితే యెషయా గ్రంథంలో అనేక సార్లు దేవుని యొక్క ఏకత్వాన్ని గురించి లేక వన్నెస్ అంటే ఒక్కటై ఉన్న దాని గురించి మనకు బైబిల్ స్పష్టంగా తెలియజేస్తూ యెషయా గ్రంథము 41వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే 41వ అధ్యాయము 4వ వచనంలో ఈ మాట కనపడుతుంది. ఎవడు దీనిని ఆలోచించి జరిగించెను, ఆది నుండి మానవ వంశములను పిలిచిన వాడనైన యెహోవానగు నేను మొదటి వాడను, కడవరి వారితోనూ ఉండువాడను అని నేనే అనే మాట ఇక్కడ తెలియచేయబడుతుంది. అలాగే 43వ అధ్యాయం కూడా యెషయా గ్రంథం 43వ అధ్యాయము 10-11 వచనాలు మనం చదివినట్లయితే, మీరు తెలుసుకుని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించున్నట్లు మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తరువాత ఏ దేవుడు ఉండడు. ఎంత స్పష్టంగా ఇక్కడ ఈ వచనం మనకు తెలియజేస్తా ఉంది. కింద కూడా 11వ వచనం కూడా నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు అనేది ఆ యొక్క ఏకత్వాన్ని లేక ఏకదేవుని గూర్చిన గ్రహింపుని మనకు తెలియజేస్తూ ఉంది. అలాగే యెషయా గ్రంథము 44వ అధ్యాయము 6వ వచనాన్ని మనము గమనించినట్లయితే, ఇశ్రాయేలు రాజైన యెహోవా, వారి విమోచకుడైన సైన్యములకు అధిపతిగా యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మొదటి వాడను, కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు. ఈ యొక్క వచనాలన్నీ కూడా ఎంతో స్పష్టంగా దేవుని యొక్క ఏకత్వాన్ని అనగా ఏక దేవుని గుర్చిన అవగాహనను మనకు ఎంతో చక్కగా స్పష్టపరుస్తూ ఉన్నాయి. అలాగే ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే 4వ వచనంలో కూడా అక్కడ ఈ మాట కనపడుతుంది. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా అనే మాట. ఇక్కడ ఇంగ్లీష్లో ఉంటుంది, హియర్ ఓ ఇజ్రాయెల్, ద లార్డ్ అవర్ గాడ్ ఈజ్ వన్ లార్డ్. ఒక్కడే అద్వితీయుడుగు యెహోవా. అద్వితీయుడు అనగా ద్వితీయుడు కానివాడు, అంటే ఒక దేవుడు ఉన్నాడు, ఈయన రెండో వాడు అనే ఉద్దేశాన్ని ఇక్కడ తెలియచేయటంలో అద్వితీయుడు అంటే ఎవరూ లేరు, ఒక్కడే అయి ఉన్నవాడు. కనుక దేవుడు ఒక్కడే అనే సత్యాన్ని ఈ వచనములన్నీ స్పష్టపరుస్తూ ఉన్నాయి. కనుక మనం దేవుని గూర్చిన ఈ అవగాహన మనము చాలా జాగ్రత్తగా గమనించాలి. అర్థం చేసుకోవటంలో మనము చాలా వివేకము కలిగి గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఒక వచనమును మనం వివరించుకుందాం. అంటే ఈ ఒక్కటై ఉన్న స్థితిని గురించి ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనానికి మనలో వెళ్దాం. 1వ వచనంలో మనము చూసినట్లయితే, ఆది యందు దేవుడు, మీరు చూడండి మీ బైబిల్లో ఆది యందు దేవుడు, అక్కడ దేవుడు అనే మాట ఎలోహిం అని హెబ్రీలో కనపడుతుంది. అది బహువచనం.
దేవుడు అనే మాట బహువచనముగా, అంటే వీరు మిళితమైన ఏకత్వమును కలిగిన వారుగా ఉన్నారు. అంటే ఏకత్వంలో మిళితమై ఉన్నారు, ఇంక్లూడ్ అయి ఉన్నారు. ఇది మనం గమనించాలి. కనుక ఆదియందు దేవుడు బహువచనము, ఆ తర్వాత సృజించెను, మరలా అది ఏకవచనం. ఆ ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. అలాగే యెహోషువ గ్రంథము 22వ అధ్యాయం కూడా మనం చదువుకున్నట్లయితే, యెహోషువ గ్రంథం 22వ అధ్యాయము 22వ వచనం కూడా మనకి ఈ సంగతిని తెలియజేస్తుంది. దేవుళ్ళలో యెహోవా దేవుడు, దేవుళ్ళలో యెహోవాయే దేవుడు, సంగతి ఆయనకు తెలియను. ఇశ్రాయేలీయులు తెలిసికొందురు, ద్రోహము చేతనైనను యెహోవా మీద తిరుగుబాటు చేతనైనను మేము ఈ పని చేసిన యెడల నేడు మమ్ము బ్రతుకునియుడి. మన పై వచనాన్ని, అంటే పై భాగాన్ని చూస్తే దేవుళ్ళలో యెహోవా దేవుడు, దీని ఇంగ్లీష్లో ద లార్డ్ గాడ్ ఆఫ్ గాడ్స్ అన్నమాట. ద లార్డ్ గాడ్ ఆఫ్ గాడ్స్ అని రెండు సార్లు మనకి ఇక్కడ ఇంగ్లీష్లో ఉపయోగించబడుతుంది. దీన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ యెహోవా అనేది ఏకవచనంగా కనపడుతుంది, దేవుడు అనే మాట బహువచనంగా కనపడుతుంది. కనుక మనము ఆలోచించినప్పుడు యెహోవా వన్ పర్సన్, అనగా ఒకే వ్యక్తి, ఆ ఒక వ్యక్తిగా ఆయన మనకు కనపడుతూ ఉన్నాడు. మరలా పక్కనే దేవుడు, దేవుళ్ళలో యెహోవా దేవుడు. ఆ దేవుళ్ళు అనే మాట అన్య దేవతలకు సంబంధించిన మాట. అది దేవుళ్ళు అంటే ఇంకా చాలా మంది ఉన్నారని కాదు. అక్కడ మనము అన్య దేవతలను ఉద్దేశించి వారి మధ్య, అనగా అన్య దేవతల మధ్య యెహోవా దేవుని యొక్క ఆ ఘనతను, హెచ్చింపును తెలియజేస్తూ దేవుళ్ళలో అన్నారు. అంటే ఇశ్రాయేలీయులు ఇంతవరకు కూడా ఏ ఐగుప్తులో అనేక అన్య దేవతలను కలిగి ఉన్నారో వారందరిలో కూడా ఈయనే దేవుడు అనే విషయాన్ని తెలియజేస్తూ ఈ వచనాన్ని మనకు పరిశుద్ధాత్మను రాయించడం జరిగింది. మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం ఏమిటంటే, యెహోవా అనేది ఏకవచనం, పక్కనే దేవుడు అనేది బహువచనం. ఆది కారణంలో ఆదియందు దేవుడు అనేది బహువచనము, సృజించను అనేది ఏకవచనం. కనుక ఈ యొక్క వన్నెస్ అనగా ఏక దేవుని యొక్క ఆ యొక్క భావాన్ని మనం గ్రహించినట్లయితే, దేవుడు ఒక్కడై ఎలా ఉన్నాడు అంటే, ఒక్కడే దేవుడుగా ఎలా ఉన్నాడు, ఒక్కడే దేవుడుగా ఉన్నప్పుడు ఆయన ఎలా పిలువబడ్డాడు, అలాగే మిళితంగా ముగ్గురు ఉన్నప్పుడు ఏ పదాన్ని బైబిల్ రాసింది అనే ఆ యొక్క వచనంలో ఉన్న ఆ పదాలను మనము జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ఈ ఒక్కొక్కరుగా ఉన్న సందర్భాలు, అలాగే ముగ్గురు కలిసి ఉన్న సందర్భాలు మనకు అక్కడ స్పష్టంగా అర్థమవుతాయి. కనుక ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఇక మనము మూడవ విషయాన్ని గమనించినట్లయితే, లేఖనానుసారమైన సంగ్రహం. ఈ లేఖనము లేక దేవుని యొక్క వాక్యము ఎలాంటి సంగ్రహాన్ని తెలియచేసింది దైవత్వాన్ని గూర్చి అనేది మనం గమనిస్తే, ముగ్గురు దేవుడిగా గుర్తింపు పొందిరి అని మనకు లేఖనం ఒక ముగింపును తెలియజేసింది. అంటే ముగ్గురు దేవుడిగా గుర్తించబడ్డారు. ఎలా గుర్తించబడ్డారు అనేది మనం ఆలోచిస్తే, తండ్రి దేవునిగా గుర్తింపు పొందిన సందర్భాలను మనము దేవుని యొక్క వాక్యం నుండి చూడగలం. క్రొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడితిరి అనే మాట అక్కడ మనకు కనపడుతుంది. తండ్రి అయిన దేవుని గుర్చిన గ్రహింపును మనం ఇక్కడ ఈ 1వ అధ్యాయంలో మనం 3వ వచనం అండి, ఇది మనం ఇక్కడ 7వ వచనం పొరపాటు పడింది, 3వ వచనం చూద్దాం. మన తండ్రి అయిన దేవుని నుండి అనే మాట ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక అని పౌలు గారు తెలియజేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ తండ్రి దేవునిగా
తండ్రి అయిన దేవునిగా, అనగా తండ్రి దేవుడుగా పిలువబడ్డారు, గుర్తింపు పొందినట్లుగా ఈ యొక్క సందర్భంలో మనం చూడగలం. అంటే అపోస్తున్న పౌలు గారు ఆ తండ్రిని దేవునిగా ఆయన గుర్తిస్తూ ఈ యొక్క మాటలు మనకు తెలియజేయటం జరుగుతూ ఉంది. అలాగే యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి, మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును, ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పారు. ఈ వచనంలో కూడా తండ్రి దేవునిగా మనకు ఆ వాక్యంలో కనిపించడం జరుగుతూ ఉంది. అలాగే పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే, మీరు సత్యమునకు క్షమించండి, ఈ ఈ యొక్క వచన భాగాల్లో అన్నిట్లో కూడా మనము జాగ్రత్తగా గమనించినట్లయితే తండ్రి దేవునిగా మనకు కనిపించబడిన సంఘటనలు మనకు స్పష్టపరుస్తూ ఉన్నాయి. ఇక రెండవది కుమారుడు దేవుడుగా గుర్తింపు పొందిన సంఘటన మనము జాగ్రత్తగా గమనించినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రికలో కుమారుడు దేవునిగా ఎలా మనకు ధృవీకరించబడ్డారో హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనంలో ఇలాగ చెప్పబడుతుంది, గాని తన కుమారుని గూర్చి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలిచినది, నీ రాజదండము న్యాయార్థమైనది అని రాయబడింది. ఇంగ్లీష్లో ఓ గాడ్ ఈజ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అనే మాట కనపడుతుంది. అంటే ఆయన మరి దేవుడు ఎవరిని, తన కుమారుని గురించి దేవా అని మాట్లాడుతున్నాడు. కనుక తండ్రి అయిన దేవుడు కుమారుని దేవా అని సంబోధిస్తూ ఆయనను దేవునిగా మరి గుర్తిస్తున్నట్లుగా మనము ఇక్కడ చూడగలం. అలాగే రోమీలకు రాసిన పత్రిక కూడా మనం చదువుకున్నట్లయితే 9వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు, ఆమెన్ అనే మాట మనకు ఇక్కడ కనపడుతుంది. కనుక మరి కుమారుడు కూడా దేవునిగా గుర్తింపు పొందిన బైబిల్ మనకు తెలియచేస్తూ ఉంది. అలాగే తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనాన్ని కూడా మనం చదువుకున్నప్పుడు అక్కడ ఈ మాట మనకు కనపడుతుంది. 12, 13 వచనాల్లో ఇక్కడ కనపడుతుంది. మనం 13వ వచనం చదువుకుందాం. అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు అనే మాట కనపడుతుంది. ఇక్కడ మహాదేవుడు అని పౌలు గారు సంబోధించాడు. రోమాపత్రికలో సర్వాధికారము కలిగిన దేవునిగా, అలాగే తీతుకు రాసిన పత్రికలో మహాదేవునిగా మనకు యేసుక్రీస్తు వారు అక్కడ కనపడుతూ ఉన్నారు. అలాగే మరి యోహాను రాసిన మొదటి పత్రికలో యోహాను గారు కూడా 5వ అధ్యాయంలో ఆయన దైవత్వాన్ని గురించి, అనగా కుమారుని యొక్క దైవత్వాన్ని గురించి మాట్లాడుతూ, మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందున్నాము, ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు అని చెప్పి యేసుక్రీస్తు వారిని గురించి మాట్లాడుతూ నిజమైన దేవుడు, నిత్య జీవము అని యోహాను గారు తెలియజేస్తూ ఉన్నారు. ఇక 3వ వ్యక్తిని గురించి మనం ఆలోచిస్తే, 3వ వ్యక్తిగా అంటే దేవత్వంలో ఉన్న 3వ వ్యక్తిగా పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆయన దేవునిగా గుర్తింపు పొందిన సంఘటన మనకు అపోస్తుల కార్యముల గ్రంథంలో 5వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. 3, 4 వచనాలు మనం చదువుకుందాం. అప్పుడు పేతురు అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు
సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు, దేవునితోనే అబద్ధమాడితువని వానితో చెప్పాను. కనుక ఇక్కడ అననీయ అబద్ధమాడింది పేతురుతో కాదు, పరిశుద్ధాత్మ దేవునితోనే అని చెప్పి పరిశుద్ధాత్మను మోసపుచ్చుతున్నావు, పరిశుద్ధాత్మతోనే నువ్వు అబద్ధమాడుతున్నావు అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడిగా గుర్తించబడిన సంఘటన ఇక్కడ మనకి అపోస్తుల కార్యంలో రాయబడింది. కనుక మనము గమనించినట్లయితే ఆ లేఖనములు ఏం తెలియజేస్తా ఉన్నాయి, వారి హోదా, వారి ముగ్గురు హోదా ఏమిటి, అలాగే ముగ్గురుగా తెలియపరచబడిన విధానము, అలాగే క్రొత్త నిబంధనలో వ్యక్తపరిచిన సంఘటనలో క్రీస్తు ప్రభు యొక్క బాప్తిస్మములో, అలాగే బాప్తిస్మమును కూర్చిన నియమంలో, అలాగే మరి అపోస్తలుల యొక్క ఆశీర్వాదంలో, మరి క్రీస్తు ప్రభు లేక దైవత్వంలో ఉన్న ముగ్గురు వ్యక్తులు ఏకకాలంలో ప్రత్యక్షమైనట్లుగా మనం చూసాం. అలాగే కొందరు దేవుడు ఒక్కడే, అంటే తండ్రి మాత్రమే దేవుడు అనే అవగాహన కలిగి ఉంటారు. కానీ ముగ్గురు కూడా దేవునిగా గుర్తించబడిన సందర్భాలను ఇంతవరకు మనం చూసాం. కనుక దైవత్వములో ఉన్న ఏకత్వము, అలాగే దైవత్వంలో ఉన్న ముగ్గురు వ్యక్తుల యొక్క సమానమైన స్థితులను, సమానముగా వారు ఆరాధించబడుతున్న విధానము, సమానముగా వారు పొందుతున్న ఘనత, సమానముగా ఆయా కాలములో వారు నిర్వర్తించిన కార్య నిర్వహణ భారము, ఇదంతా కూడా దైవత్వాన్ని గురించి మనకు తెలియజేస్తున్న సంగతులు. కనుక ఇట్టి సంగతుల పట్ల ప్రతి ఒక్కరూ సరైన అవగాహన కలిగి దేవుని గురించిన జ్ఞానం కలిగి ఉండాలని నేను మీకు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఇంతవరకు విన్న మీ అందరికీ నా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు చక్కగా దైవత్వం గురించి తెలియజేసినటువంటి సహోదరులు దేవకరణ గారికి వందనములు తెలియజేస్తూ ప్రార్థన చేయండి అండి, మీరే తర్వాత మాట్లాడుతుంది. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ ఘనమైన నామం బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ గ్రంథంలో దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు అని తెలియజేసిన రీతిగా ఈనాడు లోకంలో మిమ్మును గూర్చిన సత్యము పట్ల మీ జ్ఞానము కాక మానవ జ్ఞానాన్ని వినియోగిస్తూ అనేక వివాదములను సృష్టిస్తూ ఉన్న, తర్కములను సృష్టిస్తూ ఉన్న మనుషులను మేము లోకంలో చూస్తూ ఉన్నాం. తండ్రి, మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ గ్రూపులో చేరి మీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని మీ ఆత్మీయ జ్ఞానముతో మీరు నింపుతున్నందుకు మీకు స్తోత్రములు. మిమ్మును గూర్చిన జ్ఞానము, గ్రహింపు, అవగాహన ఎంతో ప్రాముఖ్యమైనది. అటువంటి అవగాహన కొన్ని రోజులుగా మీరు మాకు ఈ గ్రంథము నుండి అనుగ్రహిస్తూ ఉన్నందుకు మీకు స్తోత్రములు. వింటున్న ప్రతి ఒక్కరు కూడా గ్రహించే గొప్ప మనస్సును తండ్రి మీరు దయచేయండి. తండ్రి, మరి ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకునే సామర్థ్యమును మీరు దయచేయండి. దేవా, మీకు స్తోత్రములు. అలాగే గ్రూపులో ఉన్న మేమందరం ఒకరినొకరు ప్రేమించుకుంటూ, సహించుకుంటూ తండ్రి, మరి ఒకరి భావాలను ఒకరు గౌరవించుకుంటూ ఐక్యత కలిగి అనేకులను ఈ గ్రూపులోనికి నడిపించే జ్ఞానమును, అట్టి వివేకమును మా అందరికీ అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం. మిమ్మల్ని గూర్చిన ఈ జ్ఞానము తండ్రి ప్రతి ఒక్కరూ కలిగి ఉండే కృప దయచేయండి. తండ్రి, మీకు స్తోత్రములు. అలాగే తండ్రి, ఈ గ్రూపులో ఉన్న సహోదరులు ఎవరైనాను, లేక మా సంఘములో ఉన్నవారు ఎవరైనాను, కుటుంబాలలో ఉన్నవారు ఎవరైనా అనారోగ్యంతోనూ, బలహీనతలతోనూ, ఇంకా ఇతరత్ర సమస్యలతోనూ ఉన్నట్లయితే తండ్రి, వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి, ఆరోగ్యమును దయచేయండి. తండ్రి, మీకు స్తోత్రములు. సహోదరులు అబ్రహాము గారు వారి కుమారుని గురించి తెలియచేశారు. వారి కుమారుని యొక్క ఆరోగ్యాన్ని తండ్రి మరి మీరు జ్ఞాపకం చేసుకునండి. అలాగే ఆ ఆత్మీయ రక్షణను గురించి కూడా తెలియచేశారు. తండ్రి, ఆయనకు మంచి రక్షణ అనుభవాన్ని అనుగ్రహించండి. తండ్రి, మరి మారు మనసు పొందుటకు ఈ యొక్క భయంకరమైన చివరి దినాల్లో
ఆ యవనస్తులు రక్షణ వైపు మళ్ళుకునే భాగ్యాన్ని దయచేయండి. ఇంకా గ్రూపులో ఉన్న వారు ఎందరికైతే రక్షణ లేదో తండ్రి, ఈ యొక్క జ్ఞానం యొక్క సారాంశము తండ్రి మరి అత్యున్నతమైన రక్షణయే అనే తెలుసుకొని రక్షణ వైపు మళ్ళుకునే జ్ఞానము దయచేయమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి. మరి గ్రూపులో పాల్గొంటున్న మా సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి, దీవించి ఆశీర్వదించండి తండ్రి. మీ కృప ప్రతి ఒక్కరి పట్ల తండ్రి అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాము. అలాగే గ్రూపును నడిపిస్తున్న తండ్రి మీ దాసునికి వివేకమును, జ్ఞానమును, తెలివిని అనుగ్రహించి మరి ఎంతో సామర్థ్యంతో కూడిన భారంతో కూడిన ఈ పనిని తండ్రి మరి మీ యొక్క జ్ఞానం ద్వారా నిర్వహించు కృప దయచేయండి. అలాగే భవిష్యత్తులో తలపెట్టనై ఉన్న ఆన్లైన్ బైబిల్ ఇన్స్టిట్యూట్ కూడా తండ్రి ప్రణాళికాబద్ధంగా అనేక మందికి మీ జ్ఞానాన్ని అనుగ్రహించే గొప్ప సాధనముగా మీరు వాడుకొనమని తండ్రి ప్రార్థిస్తా ఉన్నాం తండ్రి. మరి మరొకసారి ఇటువంటి గొప్ప భాగ్యమును ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ మాటలు వింటూ మీతో సహవాసము చేసే భాగ్యమును అనుగ్రహించినందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.